హాయ్ అండి. నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా బాగున్నా. ఈ వీడియో వచ్చేసి నాకు యూట్యూబ్లో ప్రత్యేకంగా అండి, ఎవరేమనుకున్న ఇబ్బంది లేదు, నేను ఈ వీడియో అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎందుకనంటే ఇలా చేప తీసుకొని ముక్కలు కోసి వండటం నేను ఫస్ట్ టైం అనమాట. అయితే ఒకసారిగా తీసుకున్నానండి. చేపలు తీసుకుంటే నాకు అది కొయ్యటం రుద్దటం నాకు తెలియదు, రాదు కూడా. ఇకైతే మా తోటపల్లిని అడిగితే ఒకసారి చేసి పెట్టింది. ఇప్పుడు కూడా చేపను తీసుకున్నాను. రాదని అంతే కూర్చుంటే కాదు కదా, చేస్తేనే కదా ఏదైనా తెలిసేది, వచ్చిద్దా రాదా అని చెప్పి ట్రై చేద్దాము అని చెప్పి నేను ఒక చేప అయితే తీసుకొని, ఇక ఫస్ట్ టైము మొదటిసారి ఇప్పుడు రుద్దటం చేప నేను రుద్దటం కానీ, ఆ పైన చెక్కంతా తీయటం కానీ, ముక్కలు కోయటం కానీ ఫస్ట్ టైం అనమాట. చేసి చూద్దాం వచ్చిద్దా రాదు, చేస్తేనే కదా తెలిసేదని చెప్పి మొదలుపెట్టాను. పర్లేదండి, మనం రాదని కూర్చునే కన్నా చేత్తో వచ్చిద్దో లేదని ట్రై చేయడంలో తప్పు లేదు కదా. అలా ట్రై చేశాను. చేపను రుద్దటం ఫస్ట్ టైంగా అయినా సరే చేప అయితే చేయటం కూడా చాలా ఈజీ అండి. అది ఒకటి కాబట్టి చేయగలిగాను, ఎక్కువైతే చేయలేకపోయేదాన్నేమో. చాలా ఈజీ చేపలు చేసుకోవటం. రాదని కూర్చునే కన్నా వచ్చిద్దని ముందుకెళ్ళి చేసుకోవడంలో తప్పు లేదు కదా. అలానే వెళ్ళాను, కానీ నాకు చేపను చేయటం వచ్చింది. ఫస్ట్ టైం అయినా కొయ్యటం కానీ ముక్కలు కూడా చెక్క చెదరకుండా నీట్గా వచ్చినాయి. కోసి ముక్కలు చేసి మళ్ళీ రుద్దుకున్నానంటే ఫస్ట్ టైం నా జన్మలో మర్చిపోలేదు నేను. కొన్ని అనుభవాలు అలా నేర్పుతాయి అన్నమాట. కొన్ని తప్పు చేసుకోవాలి, మన పని మనమే చేసుకోవాలి. అంటే నేను అనేది ఇప్పుడు మనకు చేత కదనుకో, వేరే వాళ్ళని అడగాలి, తప్పదు. వాళ్ళని అడగాలి, వాళ్ళకి కుదరాలి, చేసి పెట్టాలి. మరి వాళ్ళు ఎందుకమ్మా చేయించుకోకుండా ఎందుకు ఎట్లా చేస్తున్నాను, ఎందుకంటే ఏమో చూద్దాం, ట్రై చేద్దాం, వచ్చిద్దేమో, రాకపోతే అప్పుడు చూద్దామని స్టార్ట్ చేశా. పర్లేదు, నాకు కూడా చేపలు బాగు చేయడం వచ్చింది. ఇన్ని రోజులు ఏందో పిచ్చిగా నాకు రాదు అమ్మ వాటిని ఎక్కడ చేయాలో ఏమో అని కొంచెం భయపడ్డా నేను. భయం అనిపించేది. చేపలు ఎగురుతూ ఉంటాయి కదా, వాటిని తీసుకొచ్చి మళ్ళీ వాటిని కోసి ఇవన్నీ చేయాలి కదా, మనం ఎప్పుడు చూడలేదు, ఎక్కడికి ఏందని కొంచెం భయం అనిపించేది. అలాంటిది ఇప్పుడు నాకు ఈజీ అనిపించింది. అంటే ఒక చేప అంటే చేయగలుగుతాయి, ఎక్కువ అంటే నేను చేయలేను, ఎందుకంటే నాకు చేత కదా. అందుకని చేప దాని మీద 1-2 అయితే చేయగలుగుతాయి, ఎక్కువ అయితే చేయలేను మళ్ళీ. ఇప్పుడు వీటిని కూడా అంత నీట్గా కడగాలి, రాకుండా నీటి వాసన రాకుండా. కొంతమంది ఇష్టం, కొంతమంది కడిగితే కడుగుతారు, లేకపోతే కొంతమంది గురించి అయితే నాకు ఎందుకు కానీ నా విషయం చూసినా నేను 4 విడిగా ఇట్లా చేప మొక్కలు తీసుకొచ్చుకున్నా. కానీ దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ముందు ఇట్లా ఉప్పు కలుపు ఉంది కదా, ఇది కలుపు, ఈ కలుపు వేసి ఇట్లా రుద్దుతాను. ముందు రుద్దినాక తర్వాత ఉప్పు పసుపు వేసి మళ్ళీ కడుగుతారు. వీటిని కడిగినాక పెరుగు కానీ మజ్జిగ కానీ దాంట్లో కూడా పసుపు వేసి మళ్ళీ కడుగుతాను. ముక్క తెల్లగా వస్తాయి. నీరు వాసన అంటే రాదన్నమాట కూర. చేస్తాయి ఇక్కడ చూసేద్దాం. ఇప్పుడు అయిపోయింది కదా, ఇది ఎంత నీళ్ళు పోసి శుభ్రంగా కడిగి ఉప్పు పసుపు వేసి మళ్ళీ కడుక్కున్నాం. సరేనా? కడుక్కున్నాక మజ్జిగ పోసి కడగటం పోతుంది. అంటే మన ఇంట్లో నేను ఎలా చేస్తున్నానని చూపెడతాను. సరేనా? అక్కడ ఇప్పుడే వచ్చినాయి ఇక శుభ్రంగా చల్లగా పడుతున్నాయా? వస్తాయి అమ్మ, నీట్గా వస్తాయి చేపలు. మనం ఎంత శుభ్రంగా కడుక్కుంటే అంత బాగుంటుంది కూర. లేకపోతే నీ సాసం వచ్చింది, నీ సాసం ఫస్ట్ తినలేం. అంతకుముందు ఒకసారి ఇట్లానే చేపలు తీసుకున్నా, అప్పుడు ఒకసారి చిన్నమ్మ చేసి పెట్టి నీట్ చేసా, క్లీన్ చేసి ముక్కలు కోసి ఇచ్చింది చిన్నమ్మ. ఇప్పుడు నేనే చేద్దామని పట్టుబట్టాను. అసలు వచ్చిద్దా రాదా, ఎందుకు ఇంత భయపడుతున్నా, చేసి చూద్దాం అని చెప్పి స్టార్ట్ చేశాను అన్నమాట. పర్లేదు, నేను కూడా చేయగలుగుతాను, నాలో కూడా టాలెంట్ ఉంటుంది. ఇది కూర నాకు ఒక రోజు అది తింటే బాగుండేది కదా. ఇప్పుడు నైట్ వండుతున్నాం కదా, నైట్ వండితే నైట్ కాకుండా తెల్లారు తింటే బాగుంది. దీంట్లో మామిడికాయ ముక్కలు వేసుకొని వండుకుంటారు, చేప మామిడికాయ ముక్కలు వేసుకొని వండుకుంటారు. మనం చేపల కూర వండుకొని తింటమే కానివ్వండి, కానీ ఇవన్నీ ఎందుకుంటావా? చేపలు చికెన్ మామూలు కొనుక్కొని తింటావా ఘనం, మళ్ళీ అంటే అవి వేసి ఉంటాం. సరేలే, మామూలుగానే ఉంటాను.
అయిపోయింది. కొంచెం సరిపడుతున్నాను. సరిపోయి సరువు కాదు. కొంచెం పసుపు ఉప్పు వేసి కడిగా దీంట్లో వేసేసుకున్నాం. గట్టి మాట డాక్టర్లు అట్లా ఇప్పుడు వెళ్తున్నాయని ఇప్పుడు మాకున్నాడు ఈ పని ఇంకా అయిపోయింది. గట్టి మాట్లాడుతున్నాం మళ్ళీ డబ్బులు ఇవన్నీ ముక్కలన్నీ వేసుకున్నాను కదా, తర్వాత దీని మీద ఉప్పు వేసేసుకుంటున్నాను. కొంచెం పసుపు కూడా వేసేసుకున్నాను. పసుపు అయినా కింద పోసాను చేప ముక్కలు. కడిగి కిందే పోయిలా. ఇది బండ శుభ్రం చేసిన బండే. కొంచెం మజ్జిగ కూడా పోసేసి కడిగేస్తాం. పెరుగు అయినా వేసుకోవచ్చు. పెరుగుతో తొందరగా పోయిద్దా మధ్యతో తొందర? పైన ఇబ్బంది లేదు. పెరిగేసినా నీళ్ళు పోయాల్సిందేనా? నీళ్ళు పోయాల్సి చక్కగా చేసుకోవాలి కదా. ఈ ముక్క కొంచెం కలిసిన దాకా చేసుకోవాలి కదా. దాని బట్టి మజ్జిగ చక్కగా చేసి పోసుకున్నా ఇబ్బంది లేదు. ఎందుకంటే మనకి చేప ముక్క అనేది నీసు వస్తుంది రాదు. కూరగాయలు మజ్జిగ వాసన వస్తే రాదు. ఇప్పుడు ఇది మళ్ళీ కడుగుతా కదా నేను. ఇప్పుడు ఇట్లా అంటున్నాను కదా, మళ్ళీ కడుగుతాను కదా. అస్సలు నీ కూర నీసు వాసన అంటే రాదు. చూడు చేప ముక్కలు అంత బాగా వచ్చినాయి కదా, తెల్లగా ఫోన్ చేసుకున్నాను. ముక్కలన్నీ అయిపోయినాక ఇట్లా ఉన్నాయి. ఎట్లా ఉంది చెప్పు, ఎట్లా ఉంది నీకు? నీట్గా ఉన్నాయా? నీట్గా ఉంటుంది. ఇవన్నీ కలిపేసుకున్నాం. కలిపేసి పొయ్యి మీద ఉందా గ్యాస్ మీద ఉండవా? పొయ్యి మీద ఉంది. పొయ్యి మీద ఉందా? సరే పట్టు. ఈ పొయ్యి మీద ఇచ్చేసి ఉండేదమ్మా. కళ్ళు కొద్ది వేసుకోరా. చూసారు కదండి, ఇక కూర వండటం అయితే అయిపోయింది. కట్టెల పొయ్యి మీద చేపల కూర సూపర్ వచ్చింది. మనం నైట్ వండాం కదా కూర, నైట్ వండిన దానికన్నా తెల్లారి తింటే ఇంకా బాగుంటుంది చేపల కూర కదండి. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మేము ముందుంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. మీరు సపోర్ట్ చేస్తామంటే ఇంకా వీడియోస్ తీసుకుంటా మేము ముందుకు వస్తానే ఉంటాను. మీ సపోర్ట్ వల్లే ఇక్కడ దాకా వచ్చాను, ఇంకా వస్తానే ఉంటాను. మీ అభిమానానికి చాలా చాలా ధన్యవాదాలండి. ప్రతి ఒక్క వీడియోకి కామెంట్ చేసి మీ అభిప్రాయం అనేది నాకు తెలియజేస్తున్నారు. ఇంకంతకుమించి నాకు ఇంకేం కావాలి చెప్పండి. బాయ్ అండి.